తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏం చెప్పారంటే, నా మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపేశాడు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారంటే గౌరవంతో ఆపేశారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారంటే భయంతో ఆపేశారా? రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఓటుకు నోటు కేసు అనేటువంటి అంశమే ఉంది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ యొక్క ప్రయోజనాలని, రైతుల యొక్క ఆక్రందనని, ఆక్రోశాలని, ప్రయోజనాలని ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెడుతున్నారు? అసలు ఏంది సార్? ఒక్క ఎమ్మెల్సీ కోసం మీరు ఒక ఓటు 5 కోట్లు ఇచ్చినటువంటి పోలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు నిరంతరం ఏడవాలా? మీ రాజకీయ యొక్క వ్యూహం చెడిపోయిందని మేము ఎప్పుడు బాధపడాలా? రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో చేస్తే ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ స్పందించరు, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించరు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంటే జంపు జిలాని, మహబూబ్ సుబాని కాబట్టి వారు స్పందించలేదంటే ఏదన్నా అనుకోవచ్చు. ఎన్ని రివ్యూలు చేశారు సార్ విదేశాలకు వెళ్లి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్? జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ నారా లోకేష్ గారు ట్వీట్ వేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఒక ట్వీట్ వేయచ్చు కదా నారా లోకేష్ గారు? విదేశాల్లో ఉండి కూడా ఎందుకంత భయపడిపోతున్నారు?